ప్రేరణాత్మక కథ. అందరికీ నమస్కారం. ఈరోజు మనమొక చిన్న కథ ద్వారా మనలోని ఆత్మవిశ్వాసాన్ని ఎలా పెంచుకోవాలో తెలుసుకుందాం. ఒకానొక గ్రామంలో అజయ్ అనే యువకుడుండేవాడు. అతనికొక పెద్ద కల ఉండేది. అదే ఆ గ్రామం పక్కనే ఉన్న ఎత్తైన కొండను అధిరోహించడం. కాని ఆ ఊరి ప్రజలు ఎప్పుడూ ఒకటే మాట అనేవారు: అజయ్, అది చాలా ప్రమాదకరం, నీ వల్ల కాదు అని. అందరూ అలా అనేసరికి అజయ్ కూడా కొన్నాళ్లు భయపడి ఆగిపోయాడు. కాని తన మనసులోని ఆశ మాత్రం చావలేదు. ప్రయత్నం చేయకుండానే ఓటమిని ఒప్పుకోవడం కన్నా పోరాడి ఓడిపోవడం మిన్నా అని తలచి తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. అజయ్ కొండ ఎక్కడం మొదలుపెట్టాడు. సగందూరం వెళ్లేసరికి కాళ్లు నెప్పి పుడుతున్నాయి. శ్వాస తీసుకోవడం కష్టమవుతోంది. ఒక్కోచోట కాలు జారుతోంది. చుట్టూ ఎవ్వరూ లేరు. సాయం చేసేవారు అస్సలే లేరు. అప్పుడు అజయ్ మనసులో ఒక ఆలోచన వచ్చింది. నేనిక్కడితో ఆగిపోతే కింద ఉన్న ఊరిజనమన్న మాటే నిజమవుతుంది. నేను చేతకానివాడినవుతాను. అప్పుడే అక్కడొక వృద్ధుడు కనిపించాడు. అతను అజయ్తో ఇలా అన్నాడు: నాయనా, శిఖరాన్ని చేరుకోవాలంటే కింద ఉన్న రాళ్లను ముళ్లను తొక్కక తప్పదు. నీ చూపు పైన ఉన్న గమ్యం మీద ఉండాలి కాని నీ కాళ్లకింద ఉన్న రాళ్లమీద కాదు. ఒక్కో అడుగు జాగ్రత్తగా వెయ్యి. అదే నిన్ను శిఖరం ఎక్కిస్తుంది. ఆ మాటలు అజయ్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. అలసటను మరిచిపోయి కేవలం తదుపరి అడుగుమీద మాత్రమే దృష్టిపెట్టాడు. చివరకు కొన్ని గంటల కఠిన శ్రమ తర్వాత అజయ్ శిఖరాన్ని చేరుకున్నాడు. అక్కడి నుండి చూస్తే లోకం చాలా అందంగా కనిపించింది. తను ఎదుర్కొన్న కష్టాలన్నీ ఆ గెలుపు ముందు చాలా చిన్నవిగా అనిపించాయి. అతనికొక విషయం అర్థమైంది. నిజమైన విజయమంటే శిఖరం ఎక్కడం కాదు, ఎక్కలేను అన్న భయాన్ని గెలవడం. లోకం నీవల్ల కాదు అన్నప్పుడు తన్ను తాను నమ్మి ముందుకు సాగడమే అసలైన గెలుపు. మిత్రులారా, మన జీవితం కూడా ఒక కొండలాంటిదే. చదువు, ఉద్యోగం లేదా మనం అనుకున్న లక్ష్యం ఏదైనా సరే మొదట్లో కష్టంగానే ఉంటుంది. మధ్యలో వదిలేద్దామన్న ఆలోచన వస్తుంది. కాని గుర్తుంచుకోండి, ఆగిపోతే నువ్వు ఓడిపోయినట్టు, అడుగు వేస్తే గెలుపువైపు సాగుతున్నట్టు. నీమీద నీకు నమ్మకం ఉన్నంతవరకు ఏదీ అసాధ్యం కాదు. ఈరోజే మీ గమ్యం వైపు మొదటి అడుగు వేయండి. ధన్యవాదాలు.